హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చామగడ్డల పులుసు చేసుకుంటున్నామండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకుంటామండి. మామూలుగా అయితే చామగడ్డలు కొంచెం జిగురుగా ఉంటుంది. మనం చెప్పే ప్రాసెస్లో చేసుకుంటే ఆ జిగురు కూడా రాదండి. చూశారు కదా ఎంత బాగా కుక్ అయిందో. ఫస్ట్ మనము 4 నుంచి 5 సార్లు చామగడ్డలని బాగా కడుక్కోవాలండి. ఎందుకంటే వీటికి బాగా మట్టి ఉంటుంది కాబట్టి నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ వేసుకొని అందులోకి చామగడ్డలు వేసుకొని సాల్ట్ అనేది వేయాలండి. వేసి కాసేపు ఉడకబెట్టాలి. ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకబెట్టాలండి. 10 నిమిషాల తర్వాత చూస్తే చామగడ్డలు అనేవి ఉడుకుంటాయి. ఇప్పుడు దీంట్లో నుంచి నీళ్ళు అనేది పక్కకు తీసుకోవాలండి. ఇప్పుడు ఆ పైనున్న తొక్కని తీసేయాలి. మనం 10 నిమిషాల పాటు ఉడకబెట్టాం కాబట్టి ఆ తొక్క అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. అలా అన్నిటికీ తొక్క తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు 50 గ్రాముల చింతపండు తీసుకోవాలండి. 2 టమోటాలు, 2 ఎర్రగడ్డలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలోకి కొంచెం ఆయిల్, ఇందులోకి ఆవాలు, జీలకర్ర, మెంతులు కొన్ని, ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలండి. ఇందులోకి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అనేవి వేసుకోవాలండి. ఒక ఎండుమిరపకాయ, అలానే టమోటాలు వేసుకోవాలండి. ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకోవాలండి. దీన్ని బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు పొడి, 2 టీ స్పూన్ల మిరప్పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి. మనం ముందుగా తీసుకున్న చింతపండు 10 నిమిషాల పాటు నానబెట్టాలండి. అందులో నుంచి మనము ఆ చింతపండు రసాన్ని పక్కకు చేసి పెట్టుకోవాలండి. ఆ చింతపండు రసాన్ని ఇప్పుడు ఈ కూరలోకి వేసుకోవాలి. చింతపండు రసాన్ని కాసేపు మగ్గనివ్వాలండి. అంతలోపు మనం వేరే ప్యాన్ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఈ చామగడ్డలు అనేవి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల జిగురు అనేది రాదండి. కూరలో వేసినప్పుడు మనం ముందు చెప్పుకున్నాం కదా, జిగురు అనేది లేకుండా మనం చేసుకోవచ్చని. ఇలా కొంచెం ఆయిల్, సాల్ట్, పసుపు పొడి వేసుకొని వేరే ప్యాన్లో కనుక ఫ్రై చేసుకుంటే ఆ జిగురు అనేది రాదండి. ఇలా మరుగుతున్న కూరలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న చామగడ్డలు అనేవి వేసుకోవాలండి. నాలుగు నుంచి 5 తెల్లగడ్డ రవ్వలు తీసుకొని దాన్ని కొంచెం దంచి ఇప్పుడు ఈ మరుగుతున్న కూరలోకి ఆ తెల్లగడ్డ అనేది వేసుకోవాలండి. మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇలా చేయడం వల్ల కూరకి. ఇప్పుడు దీన్ని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడకనిస్తే సరిపోతుందండి. అంతే అండి. ఇలా కూర కొంచెం చిక్కబడినప్పుడు మనం ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చండి. చూశారు కదా ఎంతో టేస్టీ అయిన చామగడ్డల పులుసు ఎలా చేయాలని చెప్పి. తప్పకుండా మీరు ట్రై చేయండి ఒకసారి. గడ్డల పులుసు రైస్తో చాలా బాగుంటుందండి. అలాగే రాగి సంగటితో కూడా మంచి టేస్ట్గా ఉంటుందండి. మీకు రాగి సంగటి ఎలా చేసుకోవాలని తెలియకపోతే మా యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ పెట్టున్నాము, ఒకసారి వెళ్ళి చూడండి.
మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. చూశారు కదా ఎంత బాగా కుక్ అయిందో శామగడ్డ అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.